హలో అండి. మనం నార్మల్ డేస్‌లో ఎట్లా ఉన్నా పిల్లలు పుట్టిన తర్వాత రోజులు ఎలా వెళ్ళిపోతాయనేది ఎవరికీ తెలీదండి. సో, మా యోగి పుట్టిన తర్వాత కూడా నాకైతే రోజులైతే ఇట్లా గడిచిపోయినాయి అనిపించింది. అయితే మా యోగి నుంచోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఆటలు, అల్లరి అయితే చాలా యాజ్ యూజువల్లీ కామన్ అండి. బట్ ఇక్కడ ఎట్లా ఉండేదంటే యోగికి మాకు బాండింగ్ అది నైట్ పడుకునేది, పగలు పడుకునేదండి. ఎప్పుడు మెలకువగా ఉంటుందో అప్పుడు అల్లరి చేసేది. ఆ అల్లరి అది ఈ సాయంత్రం పూట పడుకున్నా కూడా గుర్తొచ్చి నవ్వుకునేటట్టు ఉండేదండి. ఇంకా మా అమ్మతో అయితే చెప్పనే అవసరం లేదండి. నిమిషం పడుకోనిచ్చేది కాదు. అది పడుకున్నప్పుడు మాత్రమే మనం పడుకోవాలండి. ఇప్పటికీ యోగికి అదే ఉండే. అయితే మా అమ్మ మధ్యాహ్నం పూట పడుకుందండి. ఇది వచ్చేసి 8థ్ మంత్ వీడియో, 9థ్ మంత్ వీడియో అండి. అది నుంచోవడం, పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీడియో. అయితే పడుకుంటే పడుకోనిచ్చలేదండి. తనతో ఆడుకోవాలి, పడుకోకూడదు అని చెప్పి చాలా డిస్టర్బ్ చేసింది. ఇంక మొత్తానికి అయితే పడుకున్న మనిషిని లేపి ఇక ఆటలైతే మొదలుపెట్టేసిందండి. ఎట్లా ఉండదంటే మా యోగికి మోస్ట్‌లీ కూడా పుట్టినప్పటి నుంచి కూడా తన నిద్ర టైమింగ్ అనేది తనకే మెయింటైన్ చేసేదండి. నైట్ అయితే కంపల్సరీ పడుకునేది. పిల్లలైతే చాలామంది నైట్ టైమ్ అస్సలు పడుకోరు. ఏడిపిస్తూనే ఉంటారు. కానీ యోగి అయితే ఏ రోజు అట్లా లేదండి. తనకి పాలు కావాలన్నప్పుడు లేచి కొంచెం సేపు పాలు తాగే వరకు అలా ఏడ్చినట్టుండేది. తర్వాత మళ్ళీ గమ్మున పడుకొని పోయేదండి. నాకైతే యోగితో ఎక్కువ నైట్ ఔట్స్ చేసిన రోజులైతే గుర్తులేవండి. తనకి మంత్ చేంజ్ అయ్యే ఒక 3, 4 డేస్ మాత్రం కొంచెం నైట్ 1, 2 అలా చేసేది. మిగతా రిమైనింగ్ 25 డేస్ కూడా చాలా ఎర్లీగా పడుకొని పోయేదండి. ఒకవేళ మెలకువగా ఉండాలి అన్నా కూడా ఉండేది. అంటే తన ఇష్టం అనమాట. తనకిష్టమైతే పడుకొని పోయేది, లేదంటే లేదు. తను పడుకున్నంత సేపు మాత్రం మనం డిస్టర్బ్ చేయొద్దు. మనం పడుకుంటే మాత్రం అది డిస్టర్బ్ చేస్తుందండి. అగో చూడండి, మమ్మీ పడుకుంటే మొత్తానికైతే లేపేసి ఎట్లా ఆడుతుందోనండి అసలు. బాగా అండి. యోగికి ఆటలు ఇంకొకటేంటంటే అప్పటినుంచే కూడా తనకి నచ్చింది చేయటం అంటే ఇష్టం. అండ్ నచ్చనిది వద్దు అని చెప్తే అస్సలు నచ్చదండి. సో, అగో చూడండి ఎట్లా అరుస్తుందో. యోగి అయితే మనం మాట్లాడితే చిన్నప్పటి నుంచి కూడా మాటలకి చాలా రెస్పాండ్ అయ్యేదండి. మనం అరిస్తే అది కూడా గట్టిగా అరిచేది. ఏదో ఒకటి మాట్లాడాలని ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండేది.
మా వెనకాల ఇక ఈవినింగ్ అయితే ఇలా వాకర్లో కూర్చోబెట్టి వదిలేవాళ్ళమండి. మాకు బయట ప్లేస్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడైతే మట్టి రోడ్డే, కాకపోతే రాళ్ళు అవి ఏం గుచ్చుకోవు, నీట్గా ఊడ్చేసి కూర్చోబెట్టేవాళ్ళమండి. కొంచెం సేపు తను నడవడం ప్రాక్టీస్ చేయడం, బయటైతే కొంచెం అందరూ కనిపిస్తూ ఉంటారు కదా, దానికి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈవినింగ్ 4 to 5:30 మధ్యలోనే కూర్చోబెట్టేది. 5:30కి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయేదండి. కొంచెం సేపు కూర్చోగానే ఇంకా అది ఏడవగానే మమ్మీ అయితే ఒళ్ళో కూర్చోపెట్టేసుకుని ఇంకా ముద్దాడేసేదండి. రోజు మొత్తం కూడా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.